హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఊకా అబ్బాయి గురించి మంచి స్టోరీ విందాం. సో లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న పట్టణంలో రవి అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. రవికి పాఠశాలకు వెళ్లడం మరియు అతని స్నేహితులతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ అతనికి హోంవర్క్ చేయడం అస్సలు నచ్చేది కాదు. రవి తరచుగా ఇలా అనుకుంటాడు, అస్సలు హోంవర్క్ ఎందుకు చేయాలి? ఆట ఆడుకుంటే చాలా సరదాగా ఉంటుంది అని అనుకుంటాడు. ఒకరోజు పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత రవి తన స్కూల్ బ్యాగ్ ను మంచం మీద విసిరి టీవీ ఆన్ చేశాడు. అతను సంతోషంగా కార్టూన్లు చూడటం ప్రారంభించాడు. సమయం త్వరగా గడిచిపోయింది. రవికి అది కూడా తెలియదు. వంటగది నుండి రవి వాళ్ళ అమ్మ అతన్ని పిలిచింది. రవి, నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేశావా అని అడిగింది. రవికి కొంచెం భయంగా అనిపించింది. అప్పుడు రవి చెయ్యలేదు అని చెబితే అమ్మ నన్ను తిట్టవచ్చు అనుకుని, అవును అమ్మ, నేను పూర్తి చేశాను అని అన్నాడు. అప్పుడు రవి వాళ్ళ అమ్మ నవ్వుతూ, మంచి అబ్బాయి అని చెప్పింది. రవి సంతోషపడ్డాడు. కాని అది తాత్కాలిక ఆనందం మాత్రమే అని రవికి తెలియదు. మరుసటి రోజు స్కూల్లో టీచర్ హోంవర్క్ నోట్బుక్లను చెక్ చేయడం ప్రారంభించారు. విద్యార్థులు ఒక్కొక్కరుగా తమ నోట్బుక్లను చూపించారు. ఇప్పుడు రవి వంతు వచ్చింది. టీచర్ అడిగారు, రవి, నీ హోంవర్క్ ఎక్కడా అని. రవి మౌనంగా ఉన్నాడు. అతని నోట్బుక్ ఖాళీగా ఉంది. టీచర్ మళ్లీ అడిగారు, నువ్వు హోంవర్క్ పూర్తి చేశావా అని. తల వంచుకుని రవి మెల్లగా, లేదు మేడం అని చెప్పాడు. టీచర్ కి కోపంగా, నిరాశగా అనిపించింది. ఆమె, నీ తల్లిదండ్రులను వచ్చి నన్ను కలవమని చెప్పు అని రవికి చెప్పింది. రవి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ రోజు ఇంటికి వెళ్లడం కూడా భయంగా అనిపించింది. సాయంత్రం రవి తల్లి పాఠశాలకు వచ్చింది. టీచర్ అంతా వివరించింది. రవి తల్లి ఆశ్చర్యంగా రవిని చూస్తూ అడిగింది, రవి, నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేశానని చెప్పావు కదా, మరి ఎందుకు చేయలేదు అని. రవి కళ్లలో నీళ్లు నిండిపోయాయి. అతను, క్షమించండి అమ్మా, నేను అబద్ధం చెప్పాను అని అన్నాడు రవి. అతని తల్లి అతనిపై అరవలేదు. ఆమె అతని పక్కన ప్రశాంతంగా కూర్చుని, రవి, ఒక చిన్న అబద్ధం కూడా పెద్ద సమస్యను సృష్టిస్తుంది. నువ్వు నిజం చెప్పినప్పుడు ఎల్లప్పుడూ పరిష్కారం ఉంటుంది. కాని నువ్వు అబద్ధం చెప్పినప్పుడు భయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ మాటలు రవి హృదయంలోకి లోతుగా వెళ్లాయి. ఆ రోజు నుండి రవి జీవితం నెమ్మదిగా మారడం ప్రారంభమైంది. ప్రతి సాయంత్రం రవి పాఠశాల నుండి తిరిగి వచ్చినప్పుడు అతను తన స్కూల్ బ్యాగ్ ను టేబుల్ పై చక్కగా ఉంచుతాడు. టీవీ ఆన్ చేసే ముందు లేదా ఆడుకోవడానికి బయటకు వెళ్లే ముందు అతను తన హోంవర్క్ ను జాగ్రత్తగా పూర్తి చేసేవాడు. కొన్నిసార్లు హోంవర్క్ కష్టంగా అనిపించింది. కొన్నిసార్లు రవి తప్పులు చేసేవాడు. కాని ఈసారి వాటిని దాచడానికి బదులుగా అతను తన తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, నేను ప్రయత్నించాను, కాని నాకు ఈ భాగం అర్థం కాలేదు అని చెప్పడు. అతని తల్లి నవ్వి ఓపికగా అతనికి సహాయం చేసింది. ఆ రోజు రవి చాలా ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడు. నిజాయితీగా ఉన్నప్పుడు సహాయం అడగడం ఎప్పుడూ తప్పు కాదు. స్కూల్లో రవి క్లాసులో తన చేయి పైకెత్తడం ప్రారంభించాడు. అతను ఇకపై తప్పులు చేయడానికి భయపడలేదు. అతని స్నేహితులు ఆ మార్పును గమనించి, రవి, ఇప్పుడు నువ్వు మరింత నమ్మకంగా కనిపిస్తున్నావు. అతని హృదయంలో భయం మాయమైంది. ఒకరోజు టీచర్ క్లాసులో ఇలా అన్నాడు, రవి చదువులో మాత్రమే కాదు, నిజాయితీలో కూడా గొప్ప మెరుగుదల చూపించాడు. రవి గర్వంగా భావించాడు, అతను పరిపూర్ణుడు కాబట్టి కాదు, సరైన మార్గాన్ని ఎంచుకున్నాడు కాబట్టి. ఆ రాత్రి పడుకునే ముందు రవి తన స్కూల్ బ్యాగ్ ని చూసి ఇలా అనుకున్నాడు, నిజం చెప్పడం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, కాని చివరికి అది జీవితాన్ని సులభతరం చేస్తుంది. నిజాయితీ తనను బలవంతుడిని చేసిందని తెలుసుకుని సంతోషకరమైన చిరునవ్వుతో కళ్ళు మూసుకున్నాడు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.